మాది ఇక్కడ శాంతివరం అది. మా ఫ్యామిలీకి కానీ ఇక్కడ కేసులు ఏమి లేవు. మా నాన్న 90 సైట్ కొన్నారు. సైట్ కొన్న కానీ మీకు ఇబ్బంది పడుతూనే ఉన్నాము. మధ్యలో హనుమాన్ భాస్కర్ వాళ్ళు వచ్చి చికాలు చేసుకొని మళ్ళీ ఓడిపోయి సీట్లు రిజిస్టర్ చేసుకొని ఇందాక చెప్పిన వారసంత ఒప్పుకున్నా అని ఆ డాక్యుమెంట్ దాచిపెట్టి మళ్ళీ 4 ఎకరాల రిజిస్ట్రేషన్ జీపీ చేయించుకొని మా మీద కోర్టులకు వచ్చారు. 2010లో వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన సైట్ని 2011 వీలు కొన్నారు. ఓడిపోయిన సైట్ కొనడానికి చట్టం నేరం. మళ్ళీ దాన్ని అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో కూడా మళ్ళీ ఓడిపోయారు. ఆ అప్పీల్లో కూడా హనుమాన్ భాస్కర్ డాక్యుమెంట్ రైట్స్ రావని ఇచ్చారు. వీళ్ళు కొన్నారు. కొని కోర్టులో వేసారు. కోర్టులో వేసి మళ్ళీ వాళ్ళని అంతే మర్చిపోయారు. రావట్లేదు, కోర్టుకు రావట్లేదు. రాక మాకు 1 సైడ్ ఇచ్చింది. 2022లో మాకు 1 సైడ్ ఇచ్చింది. వచ్చినా కూడా మేము జాగ్రత్త నిజాన్ని ఉన్నాం. 2022 నుంచి మీరు సైట్లో పోలేదు. ఇప్పుడు వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అమ్మినట్టు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకా అమ్ముతున్నారు. కేసులు కొత్త కేసులు వేసని చెప్పి ఇప్పుడు మేము సైట్లో పోవాల్సి వచ్చింది. మాకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఉన్నారు. ఏ అమ్మాయిని చేపెట్టుకొని రాగలేదు, ఏ అమ్మాయిని మేము ఎవరి దగ్గర పోలేదు. మేము లీగల్ పోతున్నాము. కొంతమంది అనవసరం వాళ్ళ ఏమాట తిరిగి వాళ్ళే కరెక్ట్ అని మీ డాక్యుమెంట్స్ అని చూపించాం. ఇంజక్షన్ ఆర్డర్ డాక్యుమెంట్స్ అని చూపించాం. వాళ్ళైతే ఇంజక్షన్ ఆర్డర్ అంటారు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది మా మీద కాదు, అది 700 గజాల మీద. అక్కడ సైట్ వచ్చి 2 ఎకరాలు. 700 గజాలు ఆ సైట్లో లేదు. అది వేరే సైట్లో ఎక్కడ ఉందో నాకు తెలియదు. అది కూడా ఎంక్వైరీ చేస్తాం ఎక్కడ ఉందని. మేము చూపిస్తాం మా సైట్లో లేదని, కానీ మా సైట్లో ఉందని చెప్తున్నారు. మా సైట్లో పోతుంది తప్ప వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ సైట్లో కానీ మేము పోవట్లేదు. నాకు ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇంకోటి మా పక్కన సాగర్ కాలువ ఉంది. సాగర్ కాలువ కూడా ప్లాట్లు చేసి అమ్మేశారు వీళ్ళు. అది క్రిమినల్ కేసు. అవి అన్ని డాక్యుమెంట్స్ కూడా తెచ్చాం. ఇవన్నీ వాళ్ళకి. సాగర్ కాలువ 15 ప్లాట్లు అన్నారు. గవర్నమెంట్ అంటే అమ్మడానికి వీలు ఎవరండి? సాగర్ కాలువ అది కూడా మేము కంప్లైంట్ పెట్టాం. ఆర్డీఓ పెట్టాము, కలెక్టర్ పెట్టాము, ఎంఆర్ఓ పెట్టాము, అందరికి పెట్టాము. అమ్మినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇవన్నీ డాక్యుమెంట్స్. 12 ప్లాట్లు అమ్మారు. ఇవన్నీ ఎగియపడిన ప్లాట్ సాగర్ కాలువ ప్లాట్లు. ఇప్పుడు 2011లో అమ్మారు. దాని తాలూకు ఎవిడెన్స్ ఉంది. తర్వాత వీళ్ళ మీద బయానంలో క్రిమినల్ కనీసం ఒక 12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళ నేచరే అది ప్రతి చోట పోవడం, ఏదో ఒక దందా చేయడం, డబ్బు సంపాదించుకోవటం. బయానం గొడవల మీద అమ్మాయితో గుడిసె తగలు పెడుతుంది. మేము చేసిన ఉంటారు. వాళ్ళ దందా చేసిన అమ్మాయికి ఎస్టీసీ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉంది. కాల పెట్టేది. ఇప్పుడు మేము చేతులు కూడా లాగుతున్నా, వాళ్ళు కొడుతున్నారు. గుడిసె తగలు పెడుతున్నారు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రెడీ ఎఫ్ఐఆర్ చేసి ఎస్సీ కేసు బుక్ అయింది. 10 కేసులు బుక్. అది ఎక్కడ ఫోటో? అది అయినా వాళ్ళు గొడవ చేస్తున్నారు. నెంబర్ 494లో లోమడ ఓబురెడ్డి గారు పట్టేదారి దగ్గర నుంచి 10 ఎకరాల భూమి కొన్నారు. ఆ 10 ఎకరాల నుంచి నేను 3 ఎకరాల 34 అనుకుంటాను, పాసిరెడ్డి నాగేశ్వరరావు గారు 2 ఎకరాల 5 అనుకుంటున్నాను, మొత్తం 6 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. కొనుగోలు చేశాక మాకు అమ్మినటువంటి లోమడ ఓబురెడ్డి గారు చనిపోయారు. చనిపోతే వాళ్ళ వారసులు వచ్చేసి మిగిలిన 4 ఎకరాల భూమిని 5గురికి అమ్మారు. 5గురికి అమ్మినప్పుడు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా మా నాన్నగారు బ్రతుకున్న కాలంలో 6 ఎకరాల భూమిని అమ్మున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు. దాంతో వాళ్ళకు ఉన్నటువంటి 10 ఎకరాల పట్టాని డాక్యుమెంట్ని టోటల్గా వారి వారసులు అందరూ కూడా ఒప్పుకున్నట్లయింది. అయ్యాక ఈ ఊళ్ళో పల్లెపల్లి శంకర్ అనే ఒక వ్యాపారి, తర్వాత లోమడ అనుమోల్ భాస్కర్రావు అనే అతను, ఇద్దరు కలిసి ఒకళ్ళు 2 ఎకరాలు, ఒకళ్ళు 4 ఎకరాలు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనికి బౌండరీస్ మార్చి రిజిస్ట్రార్ ఆఫీసులో మేనేజ్ చేసి రకరకాలైనటువంటి జిమ్మిక్కులు ప్లే చేసి చేసుకున్నారు. తర్వాత ఈ అనుమోల్ భాస్కర్రావు గారి మీద మేము కోర్టుకు వెళ్ళాక వాళ్ళు ఓడిపోయాక వాళ్ళు మరలా అప్పీల్ చేశారు పైకోర్టుకి. అప్పీల్ చేసిన టైంలో మరలా చేపూరి పద్మ ఎకరం 33 గుంటలు, చేపూరి సంధ్యారాణి ఎకరం 10 గుంటలు కొన్నారు. అలా అప్పీల్లో ఉన్న భూమిని కొనడం క్రిమినల్ నేచర్, చాలా తప్పు. అయినప్పుడు దాని మీద కూడా మళ్ళీ చేపూరి పద్మ గారి డాక్యుమెంట్ మీద కూడా మేము వీళ్ళ డాక్యుమెంట్స్ మీద అనుమోల్ భాస్కర్రావు డాక్యుమెంట్ మీద చేసిన అప్పీల్ కూడా మళ్ళా వాళ్ళు ఓడిపోయారు. కానీ వాళ్ళు వివిధ వ్యక్తుల్ని మోసం చేసి సుమారుగా ఇద్దరు కలిసి 7,000 గజాల భూమిని ఇతరులకు అమ్మారు. అమ్మి కూడా ఈరోజు మాకు మళ్ళీ 3 ఎకరాల భూమి ఉంది, 4 ఎకరాల భూమి ఉందని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్ కంటే ఎక్కువ భూమిని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ విధానంలో మేము అన్ని చట్టపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని, చట్టపరంగా అన్ని మెజర్మెంట్స్ తీసుకొని
వాళ్ళు ప్రతి జడ్జిమెంట్లో కూడా అప్పీలుకు పోకుండా ఉన్న టైంలోనే వాళ్ళ టోటల్గా వాళ్ళు లీగల్గా ఎగ్జాస్ట్ అయ్యాక మేము సైట్ మీద పోవడం జరిగింది. ఇదే టైంలో కొంతమంది వారికి పరిచయస్తులు, చుట్టాలు లేదా ఇంకొక తీరైన వాళ్ళు అందరూ వచ్చేసి మేమేదో తప్పు చేసామని, మేము ఇల్లీగల్గా సైట్ మీద పోతున్నామని బహుళ ప్రచారం చేస్తున్నారు. మేము తర్వాత ఉద్యోగస్తుల్ని, తర్వాత రాజకీయ నాయకులను కూడా విరికిచ్చేసి వాళ్ళని అన్డ్యూ ఫేవర్ మాకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళందరినీ మా మీదకి తోలే విధంగా, మాకు వ్యతిరేకంగా పనిచేసే విధానంగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మేము ప్రతి పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, సిపి దగ్గరికి వెళ్ళాము, ఏసీపీ దగ్గరికి వెళ్ళాము, సిఐ గారి దగ్గరికి వెళ్ళాము. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించాము. వారు నోటి మాటతో మాకు ఇంజక్షన్ దావా వచ్చిందంటారు, కానీ ఇంజక్షన్ దావా చూపించరు. మేము లీగల్గా కరెక్ట్ అంటారు. ఎలా లీగల్గా కరెక్టో వాడు చెప్పరు, కాగితం మీద చెప్పరు. వారి సపోర్ట్ చేసే అన్నాయులు అందరూ కూడా నోటి మాట మాత్రమే చెప్తారు. వారి నోటి మాటనే మేము జడ్జిమెంట్గా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయడానికి మా మీద కొట్టడం, తిట్టడం, దౌర్జన్యం చేయటం లాంటి చర్యలు చేస్తున్నారు. కాబట్టి పత్రికాముఖంగా మేము వాళ్ళటువంటి దుశ్చర్యను ఖండిస్తున్నాం. తర్వాత వాళ్ళు ఏదైనా సరే లీగల్గా వాళ్ళకు హక్కు ఉన్నట్టు చూపిస్తే మేము వేరుసుకొని వాళ్ళ హక్కు మా హక్కు తేలిందాకా కోర్టులో మేము ఆ సైట్ జోలి పోము. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఏదైనటువంటి ఎవిడెన్స్, లీగల్ ఎవిడెన్స్ ఉంటే రమ్మని చెప్పి పత్రికాముఖంగా మేము కాల్ఫర్ చేస్తున్నాం. జై గురు. వాసిరెడ్డి శ్రీనివాసరావు గారు ఖమ్మం అర్బన్ మండలం వెరుగుమట్ల గ్రామంలో వాళ్ళ ఫాదర్ 1996 2 ఎకరాల 10 గుంటలు కొన్నారు భూమిని. అప్పటి నుంచి కూడా వారు పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. పొజిషన్లో ఉన్న తర్వాత వారి కొంతమంది అనుమూరు భాస్కర్రావు గారు, చాగంటి రాంప్రసాద్ అనే వారు వీటి మీద తప్పు క్రియేషన్ డాక్యుమెంట్లు చేసుకొని కోర్టుకు వస్తే కోర్టులో కూడా ఓడిపోయారు. వాడు అనుమూరు భాస్కర్రావు గారు ఓడిపోయిన తర్వాత అనుమూరు భాస్కర్రావు గారి దగ్గర నుంచి ఈ చేపూరి సజ్జ, చేపూరి పద్మ, చేపూరి కృష్ణ వీళ్ళ కుటుంబం ఆ ఓడిపోయిన డాక్యుమెంట్ కొని ఆ ఓడిపోయిన డాక్యుమెంట్ తోటి వాళ్ళు పొజిషన్ క్లెయిమ్ చేస్తున్నారు కోర్టులలో. కానీ వాడు 2013 నుంచి కూడా కోర్టులో వేసి 22 వరకు కూడా కోర్టులో రాలేదు. కోర్టులో జడ్జి గారు ఏం చేశారంటే పొద్దున కూడా ఫైల్ పక్కన పెట్టి మధ్యాహ్నం వరకు చూసి మళ్ళీ మధ్యాహ్నం కూడా పిలిపించి ఒకసారి మధ్యాహ్నం కూడా రాకపోతే మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు చూసి 4 గంటలప్పుడు ఈ 13 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కరోజు కూడా కోర్టుకు రాలేదు. వీళ్ళు కేసు వేసుకొని వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళదైతే ఎందుకు కోర్టుకు రావట్లేదని జడ్జి గారు ఆ కేసును కొట్టేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ 2 నెలలు ఆగి ఆ కేసును రెస్టోరేషన్ చేసుకున్నారు. అది కూడా రెస్టోరేషన్ చేసుకుని ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు కాదు, దాదాపు 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కేసులకు రావటం లేదు, కోర్టుకు కూడా రావటం లేదు. మేము ఆ విషయంలో లాయర్ గారిని ప్రశ్నిస్తే ఆగుదామని ఇచ్చేస్తున్నారు వాళ్ళ లాయర్ గారు కూడా రావటం లేదు. ఇప్పుడు అది పెండింగ్ ఉండగా ఇప్పుడు మాకు ఇంజక్షన్ ఆర్డర్లు అన్నీ ఉన్నాయి. జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, హైకోర్టులో ఉంది, మాకు అన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా అయింది. మేము మొన్న గత శనివారం రోజు మా సైట్లోకి పోతే కొంతమంది ఉండాలని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మమ్మల్ని వర్క్ ఆఫ్ చేయమంటారు. మేము వర్క్ ఎందుకు ఆఫ్ చేయాలండి? మాకు డాక్యుమెంట్ ఉంది, మాకు రైట్ ఉంది. కోర్టు మా రైట్ని డిసైడ్ చేసింది. కోర్టు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు మమ్మల్ని ఆపడానికి? వారు ఎవరో బద్రు నాయక్ గారని, విజయ్ కుమార్ గారని ఎవరో అంతా ఆ సంఘాలు ఈ సంఘాల నాయకుల్ని వాళ్ళు వాళ్ళని మబ్బి పెట్టామని ఏం చెప్పారు వాళ్ళకి మాకు తెలియదు. కానీ మాకు ఎటువంటి సంబంధం లేని ఒక ఆర్డర్ కాపీని వాళ్ళు కొన్యూడు సూట్ వేసుకొని అది తెచ్చి మా దాంట్లో ఉందంటారు. మా ల్యాండ్లో ఆ ముక్క కనుక వారు ఏదైతే ఆ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారో ఆ ప్రాపర్టీ కనుక మా ల్యాండ్లో ఉంటే, మా 2 ఎకర్స్లో ఉంటే మేము ఇప్పుడే బయటికి పోతామంటే కృష్ణారావు గారు మాట్లాడారు. మా మీద దౌర్జన్యం చేస్తారు. మేము తెచ్చుకున్న జేసీబీని 2 అద్దరు పగల కొట్టారు. మా వర్కర్లను భయభ్రాంతులకు గురి చేశారు. మళ్ళీ వాడు మేమేదో దాడులు చేస్తామంటారు. అసలు మేము మా డాక్యుమెంట్ పెట్టుకొని మేము పొజిషన్లోని మా డాక్యుమెంట్ ప్రకారం మేము క్లెయిమ్ చేస్తున్నాం, కానీ మేము ఎక్కడో క్లెయిమ్ చేయటం లేదు. ఈ వారు ఎమ్మటి వచ్చిన సంఘం నాయకులు వారు ఏం చెప్తున్నారో మరి ఏం చూస్తున్నారో ఒక కాగితం చూసుకోకుండా వస్తారంటే ఒక డాక్టర్ గారు, ఆయన కృష్ణారావు గారు, నేను అదే అడిగాను, డాక్టర్ గారు మీరు ఈ ప్రాపర్టీ కనుక ఇందులో ఉందంటే మేము ఇప్పుడే బయటికి పోతామండి. మీరు దాంట్లో మీరు ఇంజక్షన్ ఆర్డర్ ఏదైతే కాపీ తెచ్చుకున్నారో దాంట్లో బౌండరీస్ మా బౌండరీస్ చూడండి. అది కనుక విత్ మై బౌండరీస్ ఉంటే నేను ఇప్పుడే పోతాం అంటే వాడు మీరు ఫోటోలలో కూడా చూస్తుంటారు. మా మీద కూడా కొట్టడానికి రాజేయడానికి వచ్చారు. గతంలో కూడా మా మీద ఒకసారి పెట్రోల్ పోసారు. ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్లు అన్నీ కూడా 2 ఎకరాల 10 గుంటలు 2 ఎకరాల 20 గుంటలు కొన్నారు అప్రాక్సిమేట్లీ. అది కాకుండా వాళ్ళు అసలు మొత్తానికి 7,000 గజాలు 8,000 గజాలు అమ్మారు. ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే అమ్మారో
ఆ డాక్యుమెంట్లు అన్నింటిలో వాళ్ళు వేరే వాళ్ళు అసలు ఒరిజినల్స్ పట్టేదారులు ఒరిజినల్ కొనుక్కున్నోడు కేసులు గెలవడం వల్ల వీళ్ళ మీద తిరిగి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా అవుతున్నాయి. ఈ మధ్య మన తిరుసాల కృష్ణారావు గారు అని అన్నారు కూడా వారు వచ్చి కేసు కూడా పెట్టారు. వారందరూ మా దగ్గరకు వస్తున్నారు. ఇవన్నీ వాడు తట్టుకోలేక రేపు ఇప్పుడు మనం అమ్మిన ల్యాండ్ అదంతా ఇప్పుడు కేసుల్లో పోయింది. ఇప్పుడు వాళ్ళందరూ వస్తే మన పరిస్థితి ఏంటి? అది కాక మేము ఎన్ఎస్ కెనాల్ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా అమ్ముకుంటారు అంటే కెనాల్ ల్యాండ్ కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవన్నీ మన వీధికి వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఏదో హల్చల్ చేయాలి అని ఈ సోకాలి ఆ సంఘం ఈ సంఘం నాయకులు పట్టుకొస్తారు. మేము నాయకులకు విజ్ఞప్తి చేసేది టైటిల్ కరెక్ట్గా ఉంటే రండి, మేము ఎక్కడికైనా వస్తాం కాగితాలు తీసుకొని. మీరు టైటిల్ కరెక్ట్గా తీసుకురండి, లేకపోతే వాళ్ళ కోర్టులో పోరాడడం అనండి, మేము దాన్ని ఒప్పుకుంటాం. అంతేగాని మా మీద వాసిరెడ్డి శ్రీనివాసరావు గారి మీద పీడీ యాక్ట్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలంటే అక్కడ దానికి ఒక బేస్ అనేది ఉండకుండా వాళ్ళు చదువుకున్నారో మరి ఏం చదువుతున్నారో నాకు తెలియదు. అంత ఘోరంగా మాట్లాడారు మా మీద. మేము వాళ్ళ మీద డిఫమేషన్ కూడా పోతున్నాం, క్రిమినల్ డిఫమేషన్ పోతున్నాం. మీరు అవన్నీ గుర్తించి మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు మీరు 24 అవర్స్లో మీరు ఎప్పుడు నైట్ అడిగినా కూడా మేము డాక్యుమెంట్ చూపించడానికి రెడీ. మీకు సెట్టి ఇస్తాం. అంతేగాని అటువంటి వాళ్ళని పట్టుకొని ఏమి లేనివాడని రైట్ లేనివాడని అసలు ఓడిపోయిన డాక్యుమెంట్ నుంచి డాక్టర్ గారు ఎట్లా రైట్ వస్తుందండి? ఆ తర్వాత వాళ్ళు 2013 నుంచి ఈ రోజు వరకు ఆ ఓడిపోయిన డాక్యుమెంట్ ప్రకారంగా ఎక్కడైనా ఒక కోర్టులో గెలిచినట్టు మా మీద ఒక డాక్యుమెంట్ ఒక ఆర్డర్ చూపెట్టండి అంటే కూడా వారు ఏమీ చూపెట్టలేకపోయారు. మా మీద దాడులు చేయటం, మా జేసీబీలు బాగొట్టడం, వర్కర్లను భయభ్రాంతులు చేయటం ఎంత అన్యాయం! మీరే ఒకసారి ఆలోచించి పెద్ద మనిషితోటి మీరు ఆలోచించండి. మీరు ఏ డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ మీద రెడీ సార్. పత్రికా విలేకరులందరికీ ఇక్కడికి మా దగ్గరకు వచ్చినందుకు మా వాయిస్ చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. గత 2 రోజుల క్రితం జరిగిన దాని మీద వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి మేమేదో మా వల్ల ప్రాణహాని ఉందని అది ఉందని ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు. వాళ్ళ వల్ల మాకు హాని ఉంది తప్ప మా వల్ల వాళ్ళకి ఎటువంటి హాని లేదు. ఎందుకంటే మేము మహిళల్ని గౌరవించే సంస్కృతి నుంచి పుట్టాం మేము. కాబట్టి ఏంటంటే డాక్యుమెంట్ పరిశీలించుకోకుండా గుడ్డిగా పోవడం అనేది కూడా అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్ నేను చూశాను. 1996లో ఓబుల్ రెడ్డి గారు 10 ఎకరాలు కొనుక్కున్నారు. ఓబుల్ రెడ్డి గారి దగ్గర నుంచి కోన గోవిందరావు గారు, వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు 6 ఎకరాలు కొనుక్కున్నారు 97లో. 2002లో ఓబుల్ రెడ్డి గారు మరణించిన అనంతరం 2003లో వాళ్ళ వారసులు వచ్చేసి ఖమ్మంలో ఉన్న మిగిలిన 4 ఎకరాలు ఒక 5గురికి అమ్మడం జరిగింది. ఆ 5 డాక్యుమెంట్లో కూడా గతంలో మా నాన్నగారు మా వారు అవసర నిమిత్తం అమ్ముకున్నారని ప్రతి డాక్యుమెంట్ పేరాలో కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2007లో ఇక్కడున్న రియల్ ఎస్టేట్ మాఫియా అనువోలు భాస్కర్ గారు కావచ్చు, పల్లివేలు శంకర్ గారు కావచ్చు, వీళ్ళు ఒక 4 ఎకరాలు వాళ్ళు ఒక 2 ఎకరాలు చేసుకున్నారు. తర్వాత కోర్టుకు పోతే పల్లివేలు శంకర్ ఓడిపోయారు, ఇటు అనువోలు భాస్కర్ కూడా 2010లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత వీళ్ళు అప్పీలు పోతూ 2011లో చేపూరు పద్మ, చేపూరు సంజయ్ రాణి పేర్ల మీద రిజిస్ట్రేషన్ జీపీ చేశారు. 2013లో కోర్టు మీకు ఎటువంటి లిటిగేషన్ కోసం క్రియేట్ చేసింది తప్ప ఈ డాక్యుమెంట్ చెల్లదని కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత 2017లో కూడా ఇచ్చింది. మొన్న 23లో కూడా ఇంకొక జడ్జిమెంట్ వచ్చింది, వీళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి. అన్ని చూడకోకుండా గుడ్డిగా ఎవరు చెబితే వాళ్ళ మాటలని ఈ నాయకులు పోయి వీళ్ళ వల్ల మాకు ప్రాణి వేరే వాళ్ళ వీనిపై మేము దాడి చేస్తాను వాళ్ళే వచ్చి దాడి చేస్తూ వాళ్ళే డ్రెస్సులు చించుకొని వాళ్ళే ఇది చేసి మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చేశారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ పోతే ఫోటోలు తీయటం, ఆ ఫోటోలు షేర్ చేయటం. ఈ ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నాయకుల్ని నేను నిలదీసి అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో మీరు ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ చేసి ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడైనా ప్రూఫ్స్ అని చెప్పమనండి, నేను చెబుతాను. ఇదే డాక్యుమెంట్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ తీసుకొని నడివడి మీద నిలబడదాం, వాళ్ళ 4 మటరామనండి, మేము 4 ఉంటాం, చూద్దాం ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళనే పంపించేద్దాం. అది లేకోకుండా ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మీద దావా వేసేసి దాని మీద మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతూ మాది అని చెప్తున్నారు. ఏ విధంగా మీది? మొన్న వచ్చినప్పుడు గొడవ పెడుతున్న పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి మీరు ఏదైనా కాగితం ఉంటే మీరు వచ్చి సీఐ గారికి ఏమని చెప్తే పోలీస్ స్టేషన్ పోకోకుండా పోస్టల్ లెటర్లు పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంటారు కదా, మాది ఇది ఉంది, మాది ఇది ఉంది, మాది ఇది మా కాగితం ఉంది, వాళ్ళు పోతున్నారని ఎందుకు నిలదీసి అడగలేకపోతున్నారు? ఎక్కడ పోకుండా ఊరినే మమ్మల్ని అందరినీ బదనాం చేస్తూ మా పేర్లు చెబుతూ మమ్మల్ని అనవసరంగా ఛానళ్ళలో బదనాం చేస్తున్నారు. ఈ వార్తని పూర్తిగా ఖండిస్తున్నాను నేను. మా మీద ఇటువంటి చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మా చర్యలు ఎట్లుంటే కూడా చూపిస్తాం. ఎందుకంటే మా సైలెంట్గా ఉండటం వల్ల మౌనం అర్ధాంగీకారం కావటం తప్పు అనుకోవద్దు. థ్యాంక్ యూ.